హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మరియు మా స్నేహితులు అయితే లేపాక్షికి వెళ్ళాము. లేపాక్షి దేవాలయం విజయనగర రాజుల కాలంలో నిర్మించారు. లేపాక్షి దేవాలయం 16వ శతాబ్దంలో అచ్యుత దేవరాయ పరిపాలనలో విరూపన్న మరియు వీరన్న నిర్మించారు. దేవాలయంలో వీరభద్రస్వామి మరియు కాళికాదేవిని చూడటానికైతే మా రెండు కన్నులైతే చాలడం లేదు. ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా ఉంది స్వామివారిని దర్శించుకున్నందుకు. మీరు కూడా ఒకసారి దర్శించండి ఫ్రెండ్స్. అలాగే లేపాక్షి దేవాలయంలో హ్యాంగింగ్ పిల్లర్ అనగా గాలిలో వేలాడే స్తంభం, అది కూడా మీరు చూస్తారండి ఫ్రెండ్స్. మేమైతే కర్చీఫ్ పట్టి తీసాము, కానీ ఒక్క సైడ్ మాత్రం బయటికైతే రావట్లేదు. అది అక్కడ ఎవరు అంత తెలిసిన వాళ్ళు అయితే లేరు. మేమైతే చూసాము, 3 పక్కలైతే వచ్చింది, ఒక్క సైడ్ మాత్రం రాలేదు. దేవాలయంలో పైకప్పు గోడల పైన పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఆ కాలంలో వేసిన ఈ కాలం వరకు కూడా చెక్కు చెదరకోకుండా ఉన్నాయి. ఇక్కడ స్తంభాలు అయితే ఒక్క స్తంభం చూసినట్టు ఒక స్తంభం బాగుంది. చాలా శిల్పకళ నైపుణ్యం మన పూర్వీకులు మనకిచ్చిన ఎంతో గొప్ప వరం. ఎంత పెద్ద పెద్ద బండరాళ్ళతో ఈ శిల్పాలు తయారు చేసి ఆ కాలంలో మిషనరీ లేకోకుండా ఎంత బాగా చక్కగా చెక్కి ఎంత నీట్గా గోడల పైన అమర్చారో చూడండి ఫ్రెండ్స్. పైకప్పు అయితే చూడటానికి 2 కన్నులు చాలట్లేదు. గుడిలో స్వామివారిని దర్శనం చేసుకొని ఎడం వైపు కొంచెం ముందరికి వస్తే ఫ్రెండ్స్, అక్కడ చాలా పెద్దగా 7 పడగల నాగరాజ రూపంలో రాతి విగ్రహం, పడగల నీడన ఉండే శివుడైతే ఎంతో అద్భుతంగా శిల్పకళ నైపుణ్యం ఫ్రెండ్స్. ఈ దేవాలయం చూడటానికైతే కర్ణాటక నుండి మన ఆంధ్ర నుంచి ఎక్కువ భక్తులు వస్తుంటారు ఫ్రెండ్స్. ఇది ఉమ్మడి అనంతపురం జిల్లాలో కర్ణాటక మరియు ఆంధ్ర సరిహద్దుల బార్డర్లో అయితే ఉంది ఫ్రెండ్స్. మేము మా ఫ్రెండ్స్ అయితే గుడి మొత్తం తిరిగి చాలా ఆనందంగా ఇక్కడ శిల్పకళ నైపుణ్యాన్ని అయితే ఎంతో ఆనందంగా బాగా చూసాం ఫ్రెండ్స్. ఇక్కడైతే స్తంభాలు మధ్య మధ్యలో ఆగిపోయిండే మండపాలు అయితే చూసాము. అలాగే ఇక్కడ పెద్ద రాతి పైన మన విఘ్నేశ్వరుడు బొమ్మ అయితే అతి పెద్ద రాతి విగ్రహంగా మలిచారు ఫ్రెండ్స్. ఇక్కడైతే శిల్పకళ నైపుణ్యం చాలా అద్భుతంగా చెక్కారు ఫ్రెండ్స్. మన పూర్వీకులైతే ఒక్కో స్తంభం చూసినట్టు ఒక స్తంభం అయితే లేదు. చాలా పెద్ద పెద్ద మండపాలతో పెద్ద పెద్ద రాళ్ళతో చెక్కారు ఫ్రెండ్స్. అలానే కొంచెం ముందరికి వెళ్ళినట్టయితే ఇక్కడ చుట్టూ ప్రాకారాలు అయితే మండపాలు ప్రాకారాలు చాలా అద్భుతంగా కట్టారు, చాలా పెద్దగా కట్టారు ఫ్రెండ్స్. అలానే ఇంకా కొంచెం ముందరికి వెళితే ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. ఆంజనేయ స్వామి దేవాలయం ముందరైతే ఒక పెద్ద పాదం అయితే ఉంది. ఈ పాదంనైతే కొంతమంది సీత పాదం అంటారు, కొంతమంది ఆంజనేయ స్వామి పాదం అంటారు. నాకైతే తెలీదు. మీకై తెలిసినట్టయితే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ పాదంలో నుంచి నీరు తీసుకొని తలపైన అయితే చల్లుకుంటున్నారు ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ అందరూ వచ్చిన వాళ్ళ అక్క వాళ్ళు అందరూ చల్లుకుంటున్నారు. మీరుకి తెలిసినట్టయితే ఈ పాదం ఎవరిది అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ కొంచెం ముందు చూసుకుంటే ఇక్కడ పంచభక్ష పరమాణాలు తినడానికైతే రాతిపైన ప్లేట్లు అయితే ఆ కాలం రాజులు అయితే ఏర్పాటు చేసినట్టు ఇక్కడ పెద్దవాళ్ళు అయితే చెప్పారు. మీరైతే చూసింటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అప్పటిలోనే రకరకాల వంటలు వండుకొని రకరకాలుగా వడ్డించుకొని భోజనం చేయడానికి ప్లేట్లు అయితే ఎంత బాగున్నాయో ఫ్రెండ్స్. ఎంత బాగున్నాయంటే ఎంత బాగున్నాయి. మీరు చూసినట్టయితే కామెంట్ చేయండి. చుట్టూ ప్రాకారం ఫ్రెండ్స్. ఇక్కడ శిల్పకళ నైపుణ్యం అయితే చాలా బాగుంది. పెద్ద రాళ్ళపైన పెద్ద శిల్పాలతో ఎంత చాకచక్యంగా చెక్కారో చూడండి ఫ్రెండ్స్. స్థల పురాణంలోకి వెళ్తే రామాయణంలో భాగమైన ఒక ఘట్టం. లంకాధీశుడు రావణుడు సీతను అపహరించి తీసుకువెళ్ళేటప్పుడు జటాయు పక్షి ఎదురయ్యి మా సీతమ్మని ఎత్తుకుపోతున్నావని
రావణునితో తలబడుతుంది. అప్పుడు రావణాసుడు జటాయువుని తన చేతిలో ఉన్న కత్తిని తీసి జటాయువును 2 రెక్కలు నరికివేస్తాడు. అప్పుడు జటాయువు కుప్పకూలిపోతాది. రాముడు సీతను వెతుకుతూ వస్తుండగా అప్పుడు రక్తంలో తడిసి ముద్దయిన జటాయువును చూస్తాడు. అప్పుడు రాముడు లే పక్షి అని అంటాడు. అప్పటి నుండి ఆ స్థలం లేపక్షిగా ఉండింది. కాలక్రమేణా లేపాక్షిగా మారింది. నందిని ఏకశిలా నంది అని కూడా అంటారు. నంది అయితే ఎంత బాగుందో ఫ్రెండ్స్. నంది పక్కన అయితే కొలను ఒకటి ఉంది. కొలనులో అయితే తామర పూలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇది చూడటానికి 2 కన్నులు చాలట్లేదు. తామర పూలు చాలా పెద్దగా ఉన్నాయి.